డిఫెన్స్తో పాటు వాళ్ళ ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ కానీ వాళ్ళు ఎక్కడన్నా ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని దాన్ని కానీ ఆ ప్రతి ఒక్క మూమెంట్కి వాళ్ళు మంచిగా ఈజీ మెథడ్స్ తోటి ట్రైన్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా చాలా మంచి ప్రోగ్రామ్ అది అని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. మరి ఇవాళ రోజుల్లో మహిళలు ఎంతైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ కుటుంబం స్ట్రాంగ్గా, వాళ్ళ వీధి స్ట్రాంగ్గా, వాళ్ళ ఊరు స్ట్రాంగ్గా, సొసైటీ స్ట్రాంగ్గా నిలబడుతుందని చెప్పి మేము మా ఎండిఆర్ ఫౌండేషన్ ఇదే నడుపుతాము. ఈ సొసైటీలో ఎప్పుడైతే ఉమెన్ స్ట్రాంగ్ ఉంటారో అప్పుడే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఎంతోమంది మహనీయులు చెప్పినారు. మరి అదే సిద్ధాంతంతో పటాన్చెరులో ఎన్నడూ లేనిది ఉమెన్ సెల్ఫ్ డిఫెన్స్ అవేర్నెస్ ఇనిషియేటివ్ ఎండిఆర్ ఫౌండేషన్ తరఫున జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇట్లాంటి ఈవెంట్కి ప్రతి ఒక్కరు వాళ్ళ ఈవెంట్ అనుకొని వాలంటీర్గా వచ్చి బయట నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు కానీ, ఎండిఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు స్వీయ రక్షణ, ఆత్మరక్షణ ఇవి చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉమెన్ బలహీనమైన సొసైటీ కాదు. ఇది రానున్న రోజుల్లో కూడా మహిళలే ముందడుగులో ఉంటారు. కాబట్టి ఉమెన్ వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారో మెంటల్లీ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ ఉంటారు. అప్పుడే మన దేశం కానీ, మన ఊరు కానీ, వాళ్ళ కుటుంబం కానీ స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇవాళ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ నుంచి 15 to 20 మెంబర్స్ వచ్చిండ్రు. మరి హైదరాబాద్ ఉమెన్ రెజ్లింగ్ క్లబ్ వాళ్ళు సౌత్ ఇండియా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు ఒక 6-7 మంది పార్టిసిపేట్ చేసింది. అట్లా పబ్లిక్ వాళ్ళు వాలంటీర్గా మహిళలు వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆల్మోస్ట్ సుమారు ఒక 500 to 600 మెంబర్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవాళ వాళ్ళ మైండ్లో మా వరకు ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ దాంట్లో ఒక ఆత్మధైర్యము ప్లస్ వాళ్ళ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలని చెప్పి మేమైతే ఇనిషియేటివ్ తీసుకున్నామో అది చాలా వరకు మాకు సక్సెస్ఫుల్గా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ రానున్న కాలం కూడా ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయాల్సి ఉన్నది. మేమే కాదు, సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ వాళ్ళంతా వాళ్ళు తీసుకోవాలి. ఇన్నాళ్ళు ఏదైనా సరే మెన్ ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, ఉమెన్ ప్రోగ్రామ్స్ కూడా మనం ఇవాళ రేపు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. రానున్న తరాలకు కూడా ఉమెన్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి తెలియజేస్తుంది.